గుంటూరు జిల్లా ఉండవల్లిలో దారుణం జరిగింది. దంపతులపై మద్యం మత్తులో రౌడీ గ్యాంగ్ దాడి చేసింది. దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను మద్యం మత్తులో ఓ వ్యక్తి ఢీకొట్టాడు. బైక్ ను ఢీకొట్టిన వ్యక్తి అతని భార్యతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గర్భిణిపై దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండి నువ్వు సడన్ బ్రేక్ వేసా పిల్లడు ఉన్నాడు మాట్లాడుతుంది మాట్లాడుకోండి గుంటూరు జిల్లా ఉండవల్లిలో దారుణం జరిగింది. దంపతులపై మద్యం మత్తులో రౌడీ గ్యాంగ్ దాడి చేసింది. దంపతులు ప్రయాణిస్తున్నటువంటి బైక్ ను మద్యం మత్తులో ఓ వ్యక్తి ఢీకొట్టాడు. బైక్ ను ఢీకొట్టిన వ్యక్తి అతని భార్యతో వాగ్వాదానికి కూడా దిగాడు. ఈ క్రమంలో గర్భిణిపై దాడి కూడా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గర్భిణి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో గత రాత్రి ఒక అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ రైల్వే శాఖలో ఉద్యోగం నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతని భార్య ఇద్దరు విధులు ముగించుకొని గుంటూరు జిల్లా ఉండవల్లిలో తమ నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఉండవల్లి ప్రధాన సెంటర్ లో ఒక యువకుడు వారి దంపతుల వాహనాన్ని అనుకరించి మద్యం మత్తులు అనుకరించి ఢీకొట్టాడు. దాని దగ్గర వాగ్వివాదం చోటు చేసుకున్న సమయంలో మహిళ పట్ల ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో కూడా చెప్పుతో అతన్ని కొట్టిన పరిస్థితి. దీంతో అతను చుట్టుపక్కల ఉన్న రౌడీ గ్యాంగ్ 10 మంది వాటికి పిలిపించి ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఆ మహిళ 5 నెలల గర్భిణి అని భర్త కాళ్ళ వేళ పడి వేడుకున్నప్పటికీ కూడా వినకుండా మహిళ పైన భర్త సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పైన రౌడీ గ్యాంగ్ తీవ్రంగా విచక్షణారహితంగా దాడి చేశారు. గర్భిణీగా ఉన్న మహిళపై దాడి జరుగుతున్న విషయాన్ని స్థానికులు స్పందించి అడ్డుకోబోగా స్థానికులపై కూడా రౌడీ మోకలు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా గుంటూరు జిల్లా తెనాలి ఘటన, తెనాల్లో కూడా ఒక చిరంజీవి అనే కానిస్టేబుల్ పై రౌడీ మోకలు అల్లరి మోకలు దాడి చేసిన ఘటన మరొకసారి గుంటూరు జిల్లాలోనే ఉండవల్లిలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అతని కుటుంబ భార్యపై కూడా రౌడీ మోకలు అల్లరి మోకలు దాడికి పాల్పడిన ఘటన అయితే వెలుగు చూసింది. మరి పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసినప్పటికీ మరి వారిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటాడనేది కూడా వేచి చూడాల్సి అయింది. ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడున్న మంగళగిరి ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. పవన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.